రామకృష్ణ పాడ్కాస్ట్. వై శ్రీదేవి మిషనరీస్ ఆ పేరు ఎందుకు పెట్టారు? అంటే స్టార్టింగ్ మీ గురించి సార్ వస్తున్నారు అని తెలిసినప్పుడు శ్రీదేవి మిషనరీస్ అని ఎందుకు పెట్టారు? వై శ్రీదేవి అని చెప్పి అనుకున్నాము. జస్ట్ క్యూరియాసిటీతో అడుగుతున్నాం. శ్రీదేవి మిషనరీ పేరు పెడతానికి కారణం ఏంటమ్మా? నేను గత 10 సంవత్సరాలు 2010 నుంచి పూర్తిగా ఇన్నోవేషన్స్ మీద నేను వర్క్ చేస్తున్నా. దాదాపుగా నా ఒక 8 ఇన్నోవేషన్స్ ఉన్నాయి. 8 ఇన్నోవేషన్ చేయడం అంటే మాటలేం కాదు కదా. మనం అన్ని బయట కొన్ని వర్క్స్ అన్నీ వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టేసి ఓన్లీ ఇన్నోవేషన్ చేయడం అంటే ఆ ఇన్నోవేషన్ చేసేటప్పుడు బోల్డ్ ఎంత మనం దాని మీద ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా అయితేంది, కుటుంబ వ్యవహారాలు అయితేంది, ఇవన్నీ మనం పట్టించుకుంటే ఇన్నోవేషన్స్ కావు. ఇవన్నీ నేను వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసి ఓన్లీ ఇన్నోవేషన్స్ మీద ఉండటం వల్ల మిగతా ఇవన్నీ మా మిస్సెస్ చూసుకునేదన్నమాట. ఇంకోటి ఫైనాన్షియల్ బర్డెను ఎంత ఉన్నా సరే ఆమె అసలు ఏమాత్రం బయటపడేది కాదు. ఆమె సపోర్ట్ చాలా ఉండేదన్నమాట. మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా ఒక ఫ్యామిలీ నెలంతా గడవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా ఒక ఫ్యామిలీ గడవాలంటే మినిమం కదా. మా మిస్సెస్ కేవలం 350 రూపాయల నెలంతా గడిపించేది. మిగతా అమౌంట్ మొత్తం నేను ఇన్నోవేషన్స్ మీద పెట్టేవాడిని అనమాట. ఇంత సపోర్ట్ నాకు ఆమె ద్వారా వచ్చింది. ఆమె పేరు శ్రీదేవి. అందుకనే ఆమె పేరు మీద నేను శ్రీదేవి మిషనరీస్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది మొత్తం విన్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఈస్ ఎ ఉమెన్ అని చెప్పి హెన్స్ ప్రూవ్డ్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకురావచ్చు. బట్ మీరు అన్ని కలిపి ఒక దాంట్లోనే ఆల్సో ఫార్మర్స్కి లాస్ వస్తుంది అంటే ఏం చేయాలి, మనం ఎలా వాళ్ళకి ఫండింగ్ ఇవ్వచ్చు అని ఆలోచించారు తప్ప వాళ్ళు ఫిజికల్గా కూడా హర్ట్ అవుతున్నారు అది ఎవరు ఫోకస్ చేయలేదు. ఐ థింక్ యూ ఆర్ ద ఓన్లీ వన్ హూ ఫోకస్డ్ ఆన్ ఇట్. అండ్ హౌ డూ యూ ఫీల్ అటెండింగ్ దిస్ విశ్వటెక్ 2.0? లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మోస్ట్లీ హాఫ్ డే జరిగింది. ఆ రోజు ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసినప్పుడు అందులో ఒక ఫ్లోర్కి నా ద్వారా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ నాకు అదొక పెద్ద డ్రీము. మన కౌశిక్ గారు నాలాంటి వాళ్ళని ఇంత ప్రోత్సహిస్తుంటే ఇంకా చదువుకొని మీలాంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆయన మీకు దగ్గర ఉండటం మీ అదృష్టం. ఆయన సలహాలు కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఎంతమంది ఉన్నాం? మేము దాదాపుగా 4 వచ్చాము. ఇప్పుడు దాదాపు 17 మంది. అంటే ఒక 1 ఇయర్లోనే ఇంత చేశారంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా దీనికి డబుల్ ట్రిపుల్ కావాలనేది నేను ఆశించుకుంటున్నాను. ఆయన డెడికేషన్ మాత్రం చాలా చాలా ఎక్కువ. ఆయన గురించే నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అసలు నా జీవితంలో కౌశిక్ సార్ కలవకంటే ముందు ఒకటి, కలిసిన తర్వాత ఒకటి అనే 2 పాటలుగా తయారైందనమాట. అంతకుముందు నేను ఇన్నోవేషన్ చేస్తుంటే ఎన్నో రికగ్నిషన్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చాయి. కానీ ఫైనాన్షియల్గా ఎక్కడ సపోర్ట్ దొరకలేదు. ఈ విధంగా ఒక స్టార్టప్ పెట్టుకుంటే మనం సెట్ అవుతాము అని చెప్పింది కూడా ఎవరు లేరు, ప్రోత్సహించి కూడా ఎవరు లేరు. ఈయన కలిసిన తర్వాత ఇవన్నీ నాకు దొరకడం జరిగింది. ఇప్పుడు నేను ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకొని మీతో మాట్లాడగలిగే స్థాయికి వచ్చాను. ఇప్పుడు ప్రెసెంట్ స్టార్టప్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? వెళ్ళినప్పుడు నేను వీళ్ళు అడిగే మా విషయం ఏంటంటే, మీకు ఇన్నోవేషన్ చేయాలన్న థాట్ ఎట్లా వస్తుందండి, ఇన్ని ఆలోచనలు ఎలా వస్తాయి అని చెప్పారంటారు. సింపుల్ అమ్మ, నేను ప్రాబ్లమ్స్ని వెతుకుతుంటాను. నేను ఎక్కడికైనా వెళ్తే నాకు ఫస్ట్ ప్రాబ్లం కనపడుతుంది. కనపడి దాని గురించి నేను రీసెర్చ్ చేయడం మొదలు పెడతాను. చేసి ఒకవేళ ఆ ప్రాబ్లం కనుక జెన్యూన్ అయ్యి తప్పదుగా దీనికి చేయాలనుకుంటే మాత్రం దాని మీద నేను ఇన్నోవేషన్ చేసేస్తాను. ఇది ఒకటి. ఇందులో నీకు ఉదాహరణ చెప్తాను. నేను 2-3 సార్లు వర్షాకాలం వచ్చిందంటే మీకు తెలియకపోవచ్చు, ఇంటీరియర్లో ఉంటారు కదా పీపుల్, ఫారెస్ట్లో వాళ్ళు ఏంటంటే ఇంటీరియర్ లోపల ఎక్కడో ఉంటారు. 2-3 కిలోమీటర్ల రోడ్ సౌకర్యం లేని లోపల ఎక్కడో ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, స్నేక్ బైట్ అయిన వాళ్ళు కానీ, దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి రోడ్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 ఫీట్ల పొడుగున్న కర్రకి అందులో ఒక చెద్దరు కట్టి అందులో కూర్చోబెట్టుకొని ఒక 2-3 కిలోమీటర్ల పాపం ఇంత మోసుకొని వెళ్తుంటారు. అది నాకు బాగా ఇబ్బంది అనిపించింది. అది వెతకటం అంటే పెయిన్ మనం అనుభవించాలి, ఫీల్ అవ్వాలి. దీనికి మనం ఏమైనా చేయొచ్చు కదా, గవర్నమెంటే నిందించడం ఎందుకు, రోడ్లు వేయలేని, రోడ్లు అందరి దగ్గరికి వేయలేం కదా, పరిస్థితులు సరిగా ఉండవు. మన బాధ్యతగా మనం ఏం చేయాలి అని ఆలోచించి ఓకే, వాళ్ళ తీసుకున్న కర్రనే నేను పైపు తీసుకున్నాను. 2 ఫీట్ల పైపు తీసుకున్నాను, 2 ఇంచుల మందం ఉన్న పైపు తీసుకున్నాను, 10 ఫీట్ల పొడవు. దానికి కిందికి 2 పైపులు తీసుకొని వాటికి సైకిల్ వీల్స్ పెట్టాను. పెట్టి
సేమ్ అదే ప్రాసెస్, ఏం లేదు, అదే చెద్దరు ఉంటుంది. దాన్ని మనుషులు నడవగలిగినంత దూరం దాన్ని నెట్టుకుంటూ వెళ్ళచ్చు, నెట్టుకుంటూ వెళ్ళచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉన్నక్కడ అంటే రాళ్ళు కానీ ఇసుక కానీ తుప్పలు కానీ అది నడవలేని పరిస్థితుల్లో దాన్ని భుజం మీద పెట్టుకోవడం. అంటే వాళ్ళ పెయిన్ని మనం ఒక 80% వరకు తగ్గించిన ప్రయత్నం చేసాం అన్నమాట. అదే మనం ఐరన్ పైప్ పెట్టున్నాం కాబట్టి ఒకవేళ నైట్లో జర్నీ అయ్యేలాగుంటే ఫ్రంట్లో ఒక హెడ్ లైట్ పెట్టాను. హెడ్ లైట్ పెడితే నైట్ అంతా వెళ్ళిపోవచ్చు. మరి హెడ్ లైట్ పెట్టుకుంటే కరెంట్ కావాలి కదా, లోపల కరెంట్ ఉండదు కదా, దానికి సోలార్ ప్లేట్ పెట్టాను. డే టైంలో సోలార్తోని ఛార్జ్ అయ్యి హెడ్ లైట్ వెలుగుతుంది. దీంట్లో అందులోనే ఒక కొంత భాగంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టాను. దానివల్ల ఏంటంటే ఎవరికైనా తక్కువనైతే ఉండేలాగా. మిగతా పైప్ అంతా ఖాళీ ఉంటుంది కాబట్టి దాంట్లో ఆక్సిజన్ నింపి పెట్టాను. స్నేక్ బయట వల్ల తప్పనిసరిగా ఆక్సిజన్ అవసరం, అది ఆక్సిజన్ పెట్టాను. ఒకవేళ వర్షం ఎండలో జర్నీ చేయాల్సి వస్తే ఇద్దరు మోసే వాళ్ళకి పేషెంట్కి ముగ్గురికి గొడుగులు ఏర్పాటు చేశాం. అంటే ఒక అంబులెన్స్లో ఎన్నైతే సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు అందులో కల్పించాను అనమాట. దీన్ని నేను చేసినందుకు మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు నాకు వచ్చింది. ఏదైనా చెప్తారా అనుకున్నప్పుడు ఏదైనా సజెషనో చదువుకోండానో అకాడమిక్స్ మీద ఫోకస్ చేయండానో అని చెప్తారా అనుకున్నా బేసిక్గా. వెరీ హ్యాపీ హోస్టింగ్ టు ది సార్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెల్కమ్.